హాయ్ ఫ్రెండ్స్, ధర్మరాజు మహాభారత ఇతిహాసంలో ఒక ప్రధాన పాత్ర. పాండురాజు సంతానమైన పాండవులలో పెద్దవాడు. కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు. పాండురాజు మరణానంతరం పాండవులను భీష్ముడు, ధృతరాష్ట్రుడు తండ్రి లేని లోటు కనిపించకుండా పెంచారు. ఉత్తమ గురువులైన కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీరికి సకల విద్యలను నేర్పించాడు. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్ని విధాలా అగ్రగణ్యుడై తండ్రిని మించిన తనయుడిగా ప్రశంసలను పొందాడు. ఈ యోగ్యతను గమనించిన ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజు పదవిలో నియమించాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ధృతరాష్ట్రుడు తన తమ్ముని భాగమైన అర్ధరాజ్యాన్ని పాండవులకు పంచి ఇచ్చాడు. ఆ రాజ్యానికి మొదట ఖాండవ ప్రస్థ్యం ముఖ్య పట్టణంగా ఉండేది. శ్రీకృష్ణుని కోరిక మేరకు ఇంద్రుడు పంపిన విశ్వకర్మ ఇంద్రప్రస్థం అనే నూతన రాజధానిని ధర్మరాజుకు నిర్మించి ఇచ్చాడు. తండ్రి పాండురాజును స్వర్గానికి పంపే ఉద్దేశంతో ధర్మరాజు రాజసూయ యాగం దిగ్విజయంగా నిర్వహించాడు. యాగసభలో శ్రీకృష్ణునికి అగ్రతాంబూలం ఇచ్చి పూజించాడు. ఆ సందర్భంగా తనను అవమానించిన చేదిరాజైన శిశుపాలుని శిరస్సును శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో ఖండించాడు. మయసభ విశేషాలను తిలకించడానికి విడది చేసిన దుర్యోధనుడు అవమానానికి గురయ్యాడు. అసూయతో దుర్యోధనుడు చేసిన దురాలోచన ఫలితంగా మాయజూతంతో నేర్పి అయిన శకుని చేతిలో ధర్మరాజు తన సర్వస్వాన్ని, సోదరులను, చివరికి ద్రౌపదిని ఓడిపోతారు. దుశ్శాసనుడు పాంచాలిని జుట్టుపట్టి బలవంతంగా సభలోకి ఈడ్చుకుని వచ్చాడు. ద్రౌపదిని వివస్త్రను చేయవలసినదిగా దుర్యోధనుడు తమ్ముణ్ణి ఆజ్ఞాపించాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయమైన వస్త్రాలను అనుగ్రహమిచ్చి ఆమె మానాన్ని రక్షించాడు. ధృతరాష్ట్రుడు తన కుమారుడు తప్పును గ్రహించి వెంటనే ద్రౌపది కోరిక మేరకు పాండవులను దాస్య విముక్తులను కావించి వాళ్ళ రాజ్యం తిరిగి ఇచ్చివేశాడు. మరలా దుర్యోధనుడు రెండవసారి జూదమాడడానికి ధర్మరాజుని హస్తినపురానికి పిలిచాడు. ఓడిన వాళ్ళు నారచీరలు ధరించి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి అనేది పందెం. అజ్ఞాతవాస సమయంలో గనక గుర్తింపబడితే ఆనాటి నుంచి మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం ప్రారంభించాలి. నియమానికి అంగీకరించిన ధర్మరాజు శకుని చేతిలో మళ్ళీ ఓడిపోయాడు. ధర్మరాజుకు అపకారం చేసిన కౌరవుల పాలనలో ఉండడానికి ఇష్టం లేక ఎందరో పౌరులు తమ తమ కుటుంబాలతో పాండవుల వెంట అరణ్యాలకు తరలివచ్చారు. పెద్దల ఉపదేశానుసారం ధర్మరాజు సూర్యుని ఆరాధించి అక్షయ పాత్రను వరంగా పొందాడు. దాని ప్రభావం వల్ల అతడు వెంట వచ్చిన 50 మందిని పోషిస్తూ అరణ్యంలో కూడా మహారాజులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అరణ్యవాసంలో ఉండగా ఒకనాడు వేటకు వెళ్ళిన భీముని కొండ చిలువ చుట్టేసి భక్షించబోయింది. ధర్మరాజు తమ్ముణ్ణి వెతుకుతూ అక్కడికి వెళ్ళి ఆ మహాసర్పం అడిగిన ప్రశ్నలకు ధర్మబలంతో తగిన సమాధానాలు ఇచ్చి తమ్ముణ్ణి విడిపించుకొని వచ్చాడు. ఆ పాము శాపం తలిగి నహశుడు అనే మహారాజు అయ్యాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.